నన్ను కొట్టారేంటండి? తీసుకెళ్లారుగా. ఏయ్, నన్ను కొట్టిస్తావురా? రే ఏంట్రా రే? షీ నా వుడ్బిన్ పట్టుకుని హీ అంటావా? నిన్ను కొట్టకండి అయ్యా, కొట్టకండి. నిన్ను కొట్టడం కాదురా రాస్కేల్, చంపేయాలి. అవును బాబు, నా కూతుర్ని ఎన్నన్నాడు. మా 1000 ఎకరాల చేపల చెరువులో ఇన్ని పడేసి వాటికి మేతేసేయాలి. అమ్మో అమ్మో అమ్మో, ఏంట్రా అమ్మో? ఎవరు చెప్తే ఈ కుట్ర పన్నావు? అయ్యా, కొట్టకండి. ఎవరు చేయమంటే వచ్చావు? చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు. జమీందార్ గారు మెచ్చుకోవడానికి ఇదే మంచి తరుణం. చెప్పు. జమీందార్ గారు, మీకెందుకండి శ్రమ? ఇలా రండి. ఏరా నీతి లేని కుక్క, మా జమీందార్ గారి అమ్మాయి జోలికే వస్తావా? నిన్ను. ఆగండి భూపతి గారు, ఆగండి. ఏరా, రవివర్మ గీసిన పెయింటింగ్ లా ఉండే మా అమ్మాయి గారిని అబ్బాయి అంటున్నావా? నీ చూడా. నువ్వాగు. నీ కృష్ణుడా. మీరాగండి. పాపాత్ముడా. ఆగ. ఇడియట్, సచ్చినోడా నిన్ను. ఇంకా కొడితే చచ్చిపోతా. మరి ఇప్పుడు చెప్పు, ఎవరు? బుద్ధి గడ్డి తిని వచ్చా. అమ్మాయి అండి, అమ్మాయే. పెళ్లి చేసుకోండి, చేసుకోండి. నేను పోతా. ఎలా చేసుకోండి, పెళ్లి చేసుకోండి. పోయాడులేండి జమీందార్ గారు. అయినా ఇదేం నాకు నచ్చలేదమ్మాయి. సులోచన గారు, మీకు ఈ పెళ్లి ఇష్టం లేదంటే ముందే చెప్పాలి. ఇలా మా అమ్మాయిని అవమానించడం మాకు అస్సలు నచ్చలేదు. అయినా మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. పదవే పద. అత్తయ్య గారు, ఇందులో మాకే ప్రమేయం లేదండి. వాడెవడో కూడా మాకు తెలియదు. అవునండి, మేమంటే పడని వాళ్లే పంపించుంటారు. ఒక చోట మంచి జరుగుతుంటే ఓరలేని వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు చేసిందే యునో. బాధపడుతుంది మా అమ్మాయి కదా. మీ బాధను అర్థం చేసుకోగలను, క్షమించండి. సారీ వినోదిని, ఇంకోసారి ఇలా జరగదు. ఎవరొచ్చినా ముందు ఇలాగే విరక్కొట్టి పంపిస్తాను. ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించండి. ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు కదండి, వాళ్ళిద్దరిని వేరు చేయకూడదు. పాపం అండి. నిశ్చితార్థం చేసేద్దాం ప్లీజ్ సులోచన గారు. సరే, వీళ్ళిష్టాన్ని విడదీయలేకే ఇంత జరిగినా ఒప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. త్వరగా తాంబూలాలు మార్చుకోండమ్మా, రాహుకాలం వచ్చేస్తుంది. రండి. రామ్మా. నిశ్చితార్థం సంపూర్ణం. పెళ్లి కూడా ఒక మంచి ముహూర్తం చూసి చెప్పండి పేరయ్య గారు. అలాగేమ్మా, పంచాంగాన్ని బాగా శోధించి ఓ గట్టి లగ్నం పెట్టి చెప్తా. మంచిది. ఇప్పుడు హ్యాపీగా ఉందండి. మాకు కూడా గాల్లో తేలిపోతున్నట్టుంది. పెళ్ళయ్యాక అలానే ఉంటుందిలే. ఏంటండి? ఆ పెళ్లి కూడా అయితే ఆ సంతోషంతో ఇంకా గాల్లో తేల్తారు కదా, ఆ ఉద్దేశంతో అంటున్నారు మా రాజావారు. అదే టమ్కుటమ్మ.
అదే కదండి, ఇంకా పేరే గారి చేతిలో ఉంది. చెప్పాక చేసేద్దాం, యునో. సరే శ్రావణి, ఇక మేము వస్తామే. అలాగే అండి. బాబు వస్తామే, పదండి. తీసుకోండి. నమస్కారం. ఏ నవ్వింద్ర, ఆ నవ్వుకే చచ్చిపోవాలనిపిస్తుంది. తమ్ముడు, నిశ్చితార్థం అయిపోయింది. హ్యాపీ కదా? ఫుల్ అక్క. మాకు అదే కావాలి. ఆ డబ్బు వస్తుంది కదా? టైంకి వచ్చేస్తుంది అక్క, యూ డోంట్ వరీ. నాకొకటి అర్థం కావట్లేదు, గదిలో ఏం జరిగింది? ఈ విషయం మీకు ఖచ్చితంగా చెప్పాలి. ఏడుస్తున్నారా? ఏడోకి ఇంకేం చేయమంటారండి? ఏ ఆడదానికి రాని నింద నాకొస్తే ఏడోకి ఇంకేం చేయమంటారు? అయినా పెళ్లి కాకముందే అంటే మేం జమీందారులు అండి. యా, అయినా వాడెవడు అన్నాడని కాదు, నేను మీకు నిరూపించాలి కాబట్టి నిరూపిస్తాను. చూడండి, ఇదిగో, ఇది నేను నిన్న గుళ్ళో దిగిన ఫోటో. ఇది చూడు, ఇది నా కాలేజ్ డేస్ లో నా ఫ్రెండ్స్ తో దిగిన ఫోటో. ఇది చూడు, నా చైల్డ్హుడ్ డేస్ లో దిగిన ఫోటో. అంతెందుకు, నా వాల్ పేపర్ చూడు, మా అమ్మా నాన్నతో నేను దిగిన ఫోటో. ఎక్కడైనా అబ్బాయిలా కనిపించానా? అమ్మాయినండి నేను. ఎలా నిరూపించమంటావు? దేనికి నిరూపించాలి? మీకు అనుమానం వచ్చా కదా నన్ను ఇక్కడ లాక్కొచ్చారు. చచ్చా, నీ మీద నాకు అనుమానం ఏంటి బేబీ? నువ్వు నా బేబీవి. నిజంగా వాడు నాకు తెలియదండి. వాడెందుకు నా మీద నిందేస్తున్నాడో అస్సలు తెలీదు. మా అక్కకి శత్రువులు ఉన్నారంటలే, వాళ్ల పనేనని నాకు అర్థమవుతుంది. ప్రపంచం తలగిందులైనా ఎవరేం చేసినా మనల్ని వేరు చేయలేరు. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా వైఫ్ ఇవి. మరి వాడి సంగతి? బుద్ధొచ్చేలా చేస్తా, పంపినోళ్ళకి వస్తుంది, ఇంకెప్పుడు పంపరు. ఇది జరిగింది. వామ్మో, ఇంత స్మార్ట్ గా థింక్ చేసావా? నేను కాదండి, మేడం. అక్షర, నువ్వా? ఇలాంటిదేదో జరుగుతుందని వినోద్ ఫోటోలన్నీ మాఫింగ్ చేయించి తనకిచ్చానండి. ఇప్పుడు అవే ఇలా ఉపయోగపడ్డాయి. సూపర్ అక్షర, నువ్వు ప్లాన్ చేస్తే ఎప్పుడూ ఫెయిల్ అవదు. ఆ వినోద్, ఈ ప్రాబ్లం వస్తున్నప్పుడు నువ్వు మాకు చెప్పుంటే ఆయన అసలు ఇక్కడి దాకా వచ్చేవాడే కాదు కదా. అప్పుడే మేము క్లియర్ చేసేవాళ్ళం. ఆ టెన్షన్ మీరేమనుకుంటారో అని చెప్పలేదు మేడం. కానీ ఈసారి మాత్రం ఇలా చేయకు. ఏవైనా ఉంటే వెంటనే మాకు చెప్పే. అలాగే మేడం. నిశ్చితార్థం సక్సెస్ అయింది, ఇంకా పెళ్ళి ఒక్కటే ఉంది. చేద్దామండి, ఇక పదండి. వామ్మో, ఇంత కథ నడిపారా? నన్ను వాళ్ళ చేత కొట్టించావు కదరా. ఎవరికి చెప్తే ఈ పెళ్ళి ఆగుతుందో వాళ్ళకే చెప్తా. ఈ పులకేస్ అంటే ఏంటో చూపిస్తా. ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇక నెక్స్ట్ ఏంటి అక్షర? శ్రీదేవి గారిని ఎక్కడ దాచారో కనిపెట్టాలండి. శ్రావణి బ్యాచే కదా చేసింది, ఆ అవసరం ఉన్నది వాళ్ళకే కదా. తనింట్లోనే దాచుంటుందా? లేదండి, లాస్ట్ టైం శృతి భూపతి తనింట్లోనే నాకు దొరికారు కాబట్టి ఆ తప్పు మళ్ళీ చేయదు. శృతి భూపతికి నివాసమే లేదు గనక వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కారు. ఇక ఉన్నది కనకమే. కనకమే, కనకమిల్లే సేఫ్ అని అక్కడే దాచుంటారు. నో డౌట్ అండి. ఇప్పుడే పోలీసులతో వెళ్లి శ్రీదేవి గారిని విడిపిద్దాం. ఆ దొరబాబుని జైలుకి పంపిద్దాం. ఆ కనకానికి రాజకీయ భవిష్యత్ అనేదే లేకుండా చేద్దాం. ఈ రోజుతో వాళ్ళ పాపాలు పండాలి, ఎవ్వరూ తప్పించుకోకూడదు అక్షర. పద. హలో ఎస్ఐ గారు, చెప్పండి మేడం. అర్జెంటుగా మీకు ఒక లొకేషన్ పంపిస్తాను, రండి. అలాగే మేడం. శ్రావణి, జమీందార్ గారి కూతురుతో మీ తమ్ముడి నిశ్చితార్థం అయిపోయింది. చాలా సంతోషం.
ఆ ఆ సుబ్బుని పంపించేసి మీరు ఖుషిగా ఉన్నట్టున్నారు కనకం గారు. అవును శ్రావణి, వాడున్న దగ్గర నుంచి ఏ పూట ఏం చేస్తాడోనని ఒకటే టెన్షన్. ఇప్పుడు రిలీఫ్గా ఉంది. పార్టీ ఆఫీస్కి కూడా రాడు కదా, ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ పదవే నీ డిక్షనరీలో లేకుండా చేయడానికి వస్తున్నాను కనకం. ఇక మనం అక్షర గ్యాంగ్ కి ప్రాబ్లమ్స్ పెట్టడమే గాని మనకు అట్నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అంతేగా, మనం చూడాల్సింది వాళ్ళ అంతేగా. అవును కనకం గారు, శ్రీదేవి సంగతి ఏంటి? మీ దగ్గరే ఉండటం పర్లేదా? ఈ కనకం దగ్గరుంటే ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. ఆ విషయం గురించి టెన్షన్ అవ్వకు. డోంట్ వరీ. శ్రావణి, ఇంకా ఎలక్షన్స్ నీ చేతిలోనే ఉన్నాయి. మీరెన్నిసార్లు అడగక్కర్లేదండి, వెదజల్లుతా. అయితే మా తమ్ముడు పెళ్ళవనివ్వండి, డబ్బుని అలా అలా వెదజల్లుతా. ఓ, ముఠా అంతా ఒకే దగ్గరుందా? ఏంటి పెళ్ళి అయిపోనివ్వండి అంటున్నావు? ఎవరిదో మీకెందుకులే గాని మీరేంటి ఇలా వచ్చారు? జరగబోయే ఎన్నికల్లో గెలవబోయేది నేనేనని ఓ మూల గుబులు మొదలయ్యుంటుంది శ్రావణి. అందుకే ఇప్పటినుంచే ప్రొటెక్షన్ ఇవ్వడానికి పోలీసుల్ని తెచ్చింది. ఆమె కరెక్ట్? కరప్షన్స్ చేసే వాళ్ళు కలెక్టర్తో కామెడీలు చేయకూడదు. గుబులు కాదు, గోబగ్గుయ్యి అనొచ్చు, గోబగ్గుయ్యి అనొచ్చు, గోబగ్గుయ్యి అనొచ్చు, గోబగ్గుయ్యి అనొచ్చు. అదే జరిగేది. మాట్లాడొద్దు. మేమనేది కూడా అదే. ఇంతకీ వచ్చింది దేనికి? ఒక ముఖ్యమైన కేసులో ఒక ముఖ్యమైన సాక్షి కనిపించడం లేదు. మీ ఇంట్లోనే ఉందని వచ్చా, మీ ఇంట్లోనే ఉందని వచ్చా, మీ ఇంట్లోనే ఉందని వచ్చా, మీ ఇంట్లోనే ఉందని వచ్చా. ఓ మై గాడ్, శ్రీదేవి పెద్దమ్మ ఇక్కడే ఉందని తెలిసిపోయింది. అయిపోయాం. సో అది విషయం. హ, ఇది మరీ బాగుంది. నీకొచ్చే 100 కేసుల్లో ఏ సాక్ష్యం కనిపించకపోయినా నా దగ్గరకే వచ్చేస్తారా? మరన్నీ మీ చుట్టూ తిరిగేలా మీ దగ్గరే స్టే చేస్తున్నాయి కదా. నీకొచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్ అక్షర. అలాంటివి మేమెప్పుడూ చేయలేదు. ఏమండి, విన్నారా? ఈ సంవత్సరం అసలు పేలన్ జోక్ అంటే ఇదే కదా. అవును, మీరు వెళ్ళండి. ఓకే సార్. ఆగండి ఆగండి, చూస్తూనే ఉన్నాం. మీరు ప్రతి దానికి మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అక్షర, యునో. అప్పుడు నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అంత ఆనిముత్యాలే అయితే మీరు ఇన్వాల్వ్ అవ్వరు కదా. కాస్త సైలెంట్ గా ఉండరాదు? మీరు వెళ్ళండి సార్, అనువు వెతకండి. కానిస్టేబుల్స్, కమాన్. మొత్తం ఎక్కండి.
ఎవరు లేదు సార్. పద. రండి. కమాన్ సర్చ్. ఇక్కడ కూడా ఎవరూ లేరు సార్. ఎవరు లేరు సార్ ఇక్కడ కూడా. మొత్తం వెతికారు కదా? వెతికాం సార్. ఏమైంది ఎస్ఐ గారు? ఎవరూ లేరు మేడం. చూశారుగా అక్షరమ్మ, ప్రతిదానికి మమ్మల్నే అనుమానించకూడదు. చెప్పినప్పుడు విని వెళ్ళిపోవాలి. నగర పౌరుల స్వేచ్ఛని మీరు డిస్టర్బ్ చేయకూడదు. యా గో వెళ్ళండి. ఆగండమ్మా. పౌరులు స్వేచ్ఛ అని మీకు సూట్ కాని పదాలు వాడకండి. సార్, మీరు ఆ రూమ్ చూడలేదు కదా? చూడలేదు మేడం. మరి చూడాలి కదా సార్. వెళ్ళండి. అక్షర, అది నా పర్సనల్ రూమ్. ఓ, లెక్కలు చూపించనివి ఇంకా ఉంటాయేమో. కాదక్షర. మరి ఇంకేంటి ఇబ్బంది? మీ పర్సనల్స్ కి మీ పర్సనాలిటీ కూడా ఇక్కడే ఉంది కదా. అబ్బా, నా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. వాళ్ళు మాకు ఇంపార్టెంట్ అయిందే తీసుకుని వస్తారు. సార్ వెళ్ళండి సార్, సంపూర్ణం చేసేయండి. ఓకే సార్. కానిస్టేబుల్స్ కమాన్. బాబోయ్, అదే గదిలో కదా దాన్ని కట్టేశారు. దొరికిపోయామరా దేవుడో. ఇక డాడీ జైలుకే. అత్తయ్యకు వచ్చిన టికెట్ చెరుగుతుంది, వేసిన నామినేషన్ కూడా. గోవిందా గోవిందా, మమ్మల్ని ఇంకా కారాగారానికే పంపుద్దిగా. ఇప్పుడు ఏం చేయాలి? ఈవిడ ఇల్లు సేఫ్ అని ఇక్కడ శ్రీదేవి పెద్దమని తెచ్చి అడ్డంగా ఇరుక్కుపోయాం. ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకేంటి, అందరికీ చెప్పకూడే విడిపించే నాదుడే దిక్కుండడు. దీని మదర్ జీవితం చిచ్చి కర్మ. ఎవరు లేరు మేడం. మొత్తం చెక్ చేశారా? చేశాం మేడం. ఒకసారి మళ్ళీ చూద్దాం.
ఏంటి కలెక్టర్ గారు, మీ శోధనలో ఏం కనుక్కున్నారు? రోదనలా మొహాలు పెట్టారు. అప్పుడే అయిపోలేదు. ఆ, తమరు ఎలక్షన్స్ అయ్యేంత వరకు నా మీద నిందలు వేసి బురద జల్లడానికి ఇలాంటివి చేస్తూనే ఉంటారని అర్థమైంది. నింద కాదు కనకం గారు, నిజం.